ఐసీయూలో ఎమర్జెన్సీ డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఎమర్జెన్సీగా సివియర్ ఇన్ఫెక్షన్తో ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు బీపీ తక్కువ ఉన్నప్పుడు కిడ్నీ బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల క్రియాటినిన్ పెరగడము, యాసిడ్ లెవెల్ పెరగడం, యూరిన్ తగ్గడము, యూరియా పెరగడము, ఇవన్నీ కండిషన్స్ వల్ల ఎమర్జెన్సీగా డయాలసిస్ పెట్టాల్సి వస్తుంది. అలా ఎమర్జెన్సీగా ఒక్కసారి డయాలసిస్ చేస్తే లైఫ్ లాంగ్ చేయాల్సి వస్తుందని భయం చాలా మందికి ఉంటుంది. సో ఎవరు లైఫ్ లాంగ్ డయాలసిస్కి వెళ్తారు, ఎవరికి టెంపరీగా ఆ జస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గే వరకే డయాలసిస్ రిక్వైర్మెంట్ ఉంటుందని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కిడ్నీ సైజ్ బట్టి, ఆల్రెడీ ఏజ్ బట్టి, బీపీ షుగర్ ఉందా దాన్ని బట్టి, ముందు ఏమైనా కిడ్నీ స్టోన్స్ ఉంది, ఆల్రెడీ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యిందా, చాలా ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ డయాలసిస్ వెళ్తుందా లేదంటే ఓన్లీ టెంపరీ డయాలసిస్ అనేది ఉంటుంది. ఒక్కసారి డయాలసిస్ చేస్తే అది లైఫ్ లాంగ్ డయాలసిస్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అందరికీ ఉంటుందని అయితే కాదు.